సో హే ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గైస్. మనకైతే ఏపీలో అయితే జాబ్స్ అనేవి రావడం జరిగింది. నో ఎక్స్పీరియన్స్, నో ఎగ్జామ్, ఓన్లీ 47 ఇయర్స్ లోపల ఉన్న వాళ్ళకైతే 18,500 వరకు జాబ్స్ ఉన్నాయి. చూడండి గైస్, శాలరీ అయితే 18,500. ఇదైతే మనకి శ్రీకాకుళం డిస్టిక్ అయితే ఒఫీషియల్ పేజ్లో ఇచ్చినారు. చూడండి గైస్, మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇంకా మీ ఫ్రెండ్స్ వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకి ఎవరైతే రిక్వైర్మెంట్స్ ఉన్నాయో వాళ్ళకైతే సెండ్ చేయండి ఈ వీడియోని. ఓకే గైస్, ఇప్పుడు వీడియోకి ముందుకు వెళ్ళే ముందు మనం ఫస్ట్ డేట్స్ చూసుకుందాం గైస్. డేట్స్ వచ్చేసి మనకైతే డేట్ ఆఫ్ ఇష్యూ నోటిఫికేషన్ August 2, 2025. రిసీవింగ్ ఫిల్డ్ అప్లికేషన్స్ 4th August నుంచి 20th August వరకు మనం దీనికైతే ఫిల్ చేసుకోవచ్చు. చూడండి గైస్, సెక్యూరిటీ స్టార్ట్స్ ఫ్రమ్ 21st August నుంచి అయితే స్టార్ట్ అవుతుంది. చూడండి గైస్, ఇదైతే మనకి ఒఫీషియల్ పీడిఎఫ్. గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ హెల్త్ మెడికల్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్, గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ శ్రీకాకుళం. ఇది నోటీస్ అయితే రిక్రూట్మెంట్ ఫర్ 14 పోస్ట్ ఫర్ డిఈఓ ఇన్ గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ డిస్ట్రిక్ట్ బై సెలెక్టెడ్ కమిటీ. చూసుకోవచ్చు గైస్. ఇంకా అప్లికేషన్ ఆర్ ఇన్వైటెడ్ ఫర్ అప్ టు 14 వ్యాకెన్సీస్. దీంట్లో అయితే మనం 14 వాళ్ళకి ఉన్నాయి. చూడండి గైస్, అప్లికేషన్ విల్ బి రిసీవ్డ్ ఫ్రమ్ 4th August టు 20th August టిల్ 4:30 PM వరకు అయితే మనం అయితే దీనికి అప్లికేషన్కి అయితే సెండ్ చేసుకోవచ్చు. ద పోస్ట్ విల్ రిసీవ్ రిక్రూట్మెంట్ అండ్ మోడ్ అపాయింట్మెంట్ ఫర్ 14 యాజ్ షోన్ ఇన్ ది ఫిగర్స్. ఇక్కడ ఇక్కడైతే మనం చూసుకోవచ్చు. చూడండి గైస్, నేమ్ ఆఫ్ పోస్ట్ డేటా ఎంట్రీ కోఆపరేటర్ కమ్ కంప్యూటర్ అసిస్టెంట్. నెంబర్ ఆఫ్ పోస్ట్ 14 పోస్ట్. శాలరీ అయితే మనకి 18,500. మోడ్ వచ్చేసి జీజీహెచ్ శ్రీకాకుళం. రిక్వైర్డ్ క్వాలిఫికేషన్ మస్ట్ హ్యావ్ బ్యాచులర్ ఆఫ్ డిగ్రీ ఇన్ బీఎస్సీ కంప్యూటర్స్ ఆర్ బీసీఏ, బీకామ్ కంప్యూటర్స్ ఆర్ బీటెక్. దీంట్లో అయితే ఐటీ, సిఎస్సి, ఈసీ వాళ్ళైనా కూడా ఎనీ యూనివర్సిటీ నుంచి అయితే చేసుకోవచ్చు. లేకపోతే ఎంసీఏ, ఎంఎస్సి, ఎంటెక్, ఐసీ ఇక్కడ ఉన్న వాళ్ళందరూ దీనికైతే క్వాలిఫై. చూడండి గైస్, రిక్వైర్మెంట్స్ దీనికైతే గ్రాడ్యుయేషన్ విత్ కంప్యూటర్ సైన్స్ యాజ్ ఆప్షనల్ సబ్జెక్ట్ అండ్ పీజీ డిప్లొమా ఇన్ కంప్యూటర్స్ వీళ్ళు కూడా మనకైతే వస్తాయి. చూడండి గైస్, స్కిల్స్ డేటా ఎంట్రీ ప్రొఫియన్సీ అండ్ టైపింగ్ స్కిల్స్ రిక్వైర్డ్ ఎఫిషియంట్ స్కిల్స్ ఇన్ ఎంఎస్ ఆఫీస్, ఎంఎస్ వర్డ్ అండ్ పీపీటీ ప్రిపరేషన్ ఎక్సెట్రా. థర్డ్ వన్ అయితే మనకి ఫెమిలిరిటీస్ విత్ డేటా ప్రాసెసింగ్ టూల్స్, ఇంటర్నెట్ యూసేజ్ అండ్ అదర్ ఎసెన్షియల్ ఫంక్షనాలిటీస్. ఇంకా ఫోర్త్ వన్ వచ్చేసి గుడ్ కమ్యూనికేషన్స్ అండ్ కోరమండల్ స్కిల్స్. సిలబస్ అయితే మనకి ఆఫీస్ ఆటోమేషన్, ఎంఎస్ ఆఫీస్, ఎక్సెల్, పవర్ పాయింట్ ఎక్సెట్రా. కంప్యూటర్ ఫండమెంటల్స్, ఇంటర్నెట్ యూసేజ్ అండ్ గవర్నమెంట్ పోర్టల్స్. ఇదైతే మనకి సిలబస్. చూడండి గైస్, ఇంకా ఇక్కడైతే స్టార్ట్ అవుతుంది. జనరల్ గైడెన్స్ ఫర్ రిక్రూట్మెంట్. ఏజ్ వచ్చేసి మనకి ఓసీ క్యాండిడేట్ షుడ్ నాట్ హ్యావ్ టు కంప్లీటెడ్ 42 years యాజ్ ఆన్ ది డేట్ ఆఫ్ నోటిఫికేషన్. వాళ్ళకైతే ఓసీ వాళ్ళకైతే 42 ఏజ్ ఇంకా దానికన్నా ఎక్కువ ఉండకూడదు. చూడండి గైస్, ఈడబ్ల్యూఎస్, ఎస్టీ, ఎస్సీ, బీసీ క్యాండిడేట్ షుడ్ హ్యావ్ నాట్ టు బి కంప్లీటెడ్ 47 ఇయర్స్ యాజ్ ఆన్ ది డేట్ ఆఫ్ నోటిఫికేషన్. ఇదైతే ఇంకా ఎస్టీ, బీసీ వాళ్ళైతే 47 ఇయర్స్ వాళ్ళ అయితే అప్లై చేసుకోవచ్చు. థర్డ్ వన్ వచ్చేసి డిఫరెంట్లీ ఏబుల్డ్ పర్సన్ షుడ్ హ్యావ్ కంప్లీటెడ్ 52 ఇయర్స్ యాజ్ ఆన్ ది డేట్ ఆఫ్ నోటిఫికేషన్. ఎవరైతే డిసేబిలిటీ ఉంటారో ఫర్ 52 ఇయర్స్ వరకు వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. ఎక్స్ సర్వీస్ మ్యాన్ షుడ్ హ్యావ్ నాట్ టు కంప్లీట్ 50 ఇయర్స్ యాజ్ ఆన్ ది డేట్ ఆఫ్ నోటిఫికేషన్. ఇంకా ఎవరైతే రిటైర్మెంట్ తీసుకుంటారో వాళ్ళైతే 50 ఇయర్స్ ఎక్కువ ఉండకూడదు, వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. ఇంకా ఫీ వచ్చేసి అప్లికేషన్ ఫీ ఫర్ ఓఎస్సి అంటే వాళ్ళకి ఓఎస్ వాళ్ళకైతే 500. ఫర్ ఎస్టీ ఎస్సీ, బీసీ, ఈడబ్ల్యూఎస్, డిఫరెంట్లీ ఏబుల్డ్ ఆర్ ఎక్స్ సర్వీస్ మ్యాన్ వీళ్ళకైతే అందరికైతే 350 రూపీస్. మెన్షన్ ఫర్ పేమెంట్ డిపార్ట్మెంట్ డిమాండ్ డ్రాఫ్ట్ ఇన్ ది నెంబర్ ఆఫ్ హాస్పిటల్ డెవలప్మెంట్ సొసైటీ జీడబ్ల్యూ శ్రీకాకుళం ఆన్ ది బిఫోర్ 20th August 2025. క్యాస్ట్ అండ్ కమ్యూనిటీ. ఇంకా క్యాస్ట్ కమ్యూనిటీ వాళ్ళనే చూసుకుందాం. క్యాస్ట్ కమ్యూనిటీ ఇష్యూడ్ బై ది కాంట్రేటియల్ అథారిటీ జీడబ్ల్యూఎంఎస్. క్యాండిడేట్స్ బిలాంగ్స్ టు బీఎస్సీ వాళ్ళైతే వాళ్ళ సర్టిఫికేట్స్ అది ఉంది గైస్. ఇంకా లోకల్ క్యాండిడేట్స్ అయితే ఇచ్చినారు. చూడండి గైస్, మనం అయితే చూసుకోవచ్చు. దీనికన్నా హౌ టు అప్లై ఇది అయితే మనకి ముఖ్యం. చూడండి గైస్, ఇంకా ఫోర్త్ వన్ మేము చూసుకోవచ్చు ఇక్కడ
సెలెక్టెడ్ ప్రొసీజర్ మనకైతే 60 మినిట్స్ చాయిస్ క్వశ్చన్స్. ఇది చూద్దాం ఉండండి గైస్. The residency certificate will be not accept of if a candidate has studied in educational institutes up to SSC enrollment. ఇంకా అయితే selection procedure. I will be based on intermit and rule of reservation. Professional list will be prepared for all the candidates who are applied and fulfilled all the eligibility candidates. Process for the selection procedure. The written test will be in two phases with above mentioned syllabus. మనమైతే ముందరగా సిలబస్ చూసుకున్నాం, అదే సిలబస్లో నుంచి ఉంటుంది చూడండి గైస్. ఫేజ్ వన్లో వచ్చేసి మనకి 60 60 మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఉంటాయి. స్క్రీన్ పైన అంటే ఏబిసిడి అలాంటివి అయితే ఉంటాయి చూడండి. దాంట్లో అయితే 60 మల్టిపుల్ చాయిస్. ఇంకా సెకండ్లో వచ్చేసి సిపిటి టైప్ అంటే ప్రాక్టికల్ కంప్యూటర్ ప్రొఫెన్సీ టెస్ట్ ఫర్ 60 మార్క్స్ ఇన్ ల్యాబ్ టు క్యాండిడేట్స్ క్వాలిఫైడ్ ఇన్ ఫేజ్ వన్. ఎవరైతే ఫేజ్ వన్లో క్వాలిఫై ఉన్నారో వాళ్ళకి రేషియో 1/4 బై కండక్టెడ్ బై NIC శ్రీకాకుళం. సెలెక్షన్ లిస్ట్ విల్ బి ప్రిపేర్ బేస్డ్ ఆన్ ది మెరిట్ లిస్ట్ అండ్ రూల్ ఆఫ్ రిజర్వేషన్ ఇష్యూడ్ బై ది టోటల్ మార్క్స్ 100 మార్క్స్ అయితే టోటల్గా ఉంటాయి చూడండి గైస్. ద ద weight for 100 marks will be as follows. Written examinations to be conducted by NIC for 60% weightage. 60% weightage తో అయితే ఇస్తారు చూడండి గైస్. 20 weightage for immediate graduation post which whichever considered as decided by the selection committee. 10% weightage for experience in the relevant field. 5% 1 year experience. ఇదైతే ఇంకా వాళ్ళ కోసమే చూడండి గైస్. హౌ టు అప్లై అంటే మనం అప్లికేషన్ తీసుకొని 20 లోపల అయితే కట్టేయాలి చూడండి. దాని తర్వాత 30 ఇంకా వీళ్ళకైతే ఈ క్యాస్ట్ బీసీ ఈడబ్ల్యూఎస్ ఎస్టీ వాళ్ళకైతే 350 మెన్షన్ ఇన్ ది పేమెంట్ అయితే హాస్పిటల్ డెవలప్మెంట్ సొసైటీకే వెళ్తాయి చూడండి. సర్టిఫికేట్స్ ఆర్ సబ్మిటెడ్ వైల్ అప్లోడ్ చేసేటప్పుడు ఇదైతే మనకి ఇంపార్టెంట్ చూడండి. సర్టిఫికేట్ మార్క్స్ మేము ఫ్రమ్ ది పోస్ట్ క్వాలిఫికేషన్ టెక్నికల్ క్వాలిఫికేషన్ సర్టిఫికేట్స్ issued by the authority. SSC equivalent certificate for డేట్ ఆఫ్ బర్త్ ఇంకా సర్టిఫికేట్స్ ఫర్ 4th 10th ఇంకా ఎంఆర్ఓ లేకపోతే మనకి ఎంఆర్ఓ నుంచి సిగ్నేచర్ చేయించుకోవాలి అంతే చూడండి గైస్. దీంట్లో మనకైతే మళ్ళీ వచ్చేస్తాయి చూడండి గైస్. ఇంకా ఇదే ఇంకా దీంట్లో మనం చూసుకోవచ్చు ఎవరెవరు పార్టిసిపేట్ చేసినారో ఇదే అని చూడండి గైస్. ఇంకా ఒక్క నిమిషం ఉండండి, మీకు పీడిఎఫ్ ఎట్లా అప్లై చేయాలో మనమైతే ఇక్కడైతే దీంతో అప్లై చేసుకోవచ్చు చూడండి గైస్. ఇక్కడ ఉంది చూడండి, ఇదే మనం డౌన్లోడ్ చేసుకొని ఫిల్ చేసి అప్పుడు అప్లై చేసేటప్పుడు ఇవ్వాలి తనకైతే ఇంటర్నెట్ షాప్ వాళ్ళకి. ఇంకా ఇది మీకు ఈ వీడియో అయితే ఇన్ఫర్మేటివ్ కనిపించింది అనుకోండి, మీ ఫ్రెండ్స్ వాళ్ళకి షేర్ చేయండి గైస్. నేను ఫుల్ ట్రై చేసినాను నా బెస్ట్. ఓకే గైస్, రైట్ ఇస్